హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలూస్ ఎంటర్టైన్మెంట్. ఈ మూవీ గురించి చెప్పాలంటే మాత్రము చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకైతే కన్నా. ఎందుకంటే లాస్ట్ ఒక వీడియో కూడా ప్రీవియస్లో నేను రివ్యూ దగ్గర చెప్పాను. చిన్నపిల్లలు ప్రతి ఒక్కరూ, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సింది. పేరెంట్స్ ఎవరైనా కానీ చిన్నపిల్లల్ని తీసుకెళ్ళి ఈ సినిమా చూపించండి. ఆ సినిమా ఏంటో మీకు ఇప్పటికే అర్థమైపోయింది అనమాట. మహా అవతార్ నరసింహ అనమాట. మన నరసింహస్వామి అవతారం ఎలా ఉంది ఏంటి అనేసి మనకు చిన్నగా ఉన్నప్పుడు ఒక 80s కానీ అలాంటి అప్పుడు మనము భక్త ప్రహ్లాద మూవీ అయితే కనుక చూసుంటాము. అలాంటి సినిమాని మనకి హంబాలి ఫిలిమ్స్ ఈ కన్నడలో యాక్చువల్గా అది మెయిన్గా డబ్ అయింది. బట్ కానీ మెయిన్ పిక్చర్ అది మనకి తెలుగులో హిందీలో కూడా ఈ మూవీని అయితే కనుక రిలీజ్ చేశారు. తెలుగులో అయితే కనుక మనకి గీతా ఆర్ట్స్ వాళ్ళు అయితే కనుక ఆ బ్యానర్ మీద రిలీజ్ చేశారు. బట్ మూవీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇలాంటి సినిమాలు కదా మనం తీసుకెళ్ళాలి పిల్లల్ని. మనము ప్రతి ఒక్కటి ఎంకరేజ్ చేస్తుంటాం. ఈ సినిమా యాక్షన్ సినిమా ఎలా బాగుంటుంది, కామెడీ ఎలా ఉంటుంది అని ఇలాంటి సినిమాలు మనము ప్రమోట్ చేస్తున్నాం, ఇలాంటి సినిమాలు చూస్తున్నాం. కానీ ఇలాంటి సినిమా అయితే కనుక చూస్తే కనుక మన పిల్లలకు కూడా దేవుడు అంటే ఏంటి, వాళ్ళకి భక్తి అంటే ఏంటి అన్నీ ప్రతి ఒక్కటి ఈ సినిమా కానీ మీరు తీసుకెళ్ళిన తర్వాత పిల్లలకు అనేది ఒక మంచి సినిమా చూపించాము, వాళ్ళకి ఒక చరిత్ర చూపించాము, మనకు ఒక ఆ అవతారము నరసింహస్వామి అవతారం ఎలా వచ్చింది ఏంటి అనేసి ఈ యానిమేషన్ మూవీస్లో నేను ఇంతవరకు ఇలాంటి మన ఇండియాలోనే ఇలాంటి యానిమేషన్ మూవీ నేనైతే ఎప్పుడు చూడలేదు. బట్ దేవుని సినిమా అది కాక అంటే చాలా సినిమాలు వచ్చాయి, బట్ మనకి ఇక్కడ ఇలాంటి నరసింహస్వామి అవతారంలో మూవీ అయితే కనుక చాలా అంటే చాలా నచ్చింది. స్టార్టింగ్ నుంచి భక్త ప్రహ్లాద ఆ క్యారెక్టర్ కూడా ఎంత బాగా చూపించారంటే ఆ చిన్నపిల్లలంతా ఆడుకుంటూ పెరిగిన వాతావరణం కానీ మొత్తం చుట్టూ ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ ప్రహ్లాద ఎలా ఆడుకున్నాడు ఏంటి, దేవుని భక్తి ఎలా వచ్చింది ఏంటి మొత్తం అంతా క్లియర్గా ఈ సినిమాలో చూపిస్తున్నాడు అనమాట. మొత్తం అయితే కనుక చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అవి మెయిన్ ఏంటంటే విజువల్స్ అండి, ఆ గ్రాఫిక్స్, ఆ సీనరీస్ కానీ ఆ లొకేషన్స్ లాగా ఎంత బాగా క్రియేటివ్తో మనకి హంబాల్ ఫిల్మ్స్ అయితే కనుక మనకి చూపించారన్నమాట. సో నరసింహస్వామిని మాత్రము ఎవరైనా కానీ క్లైమాక్స్లో మాత్రం ఎప్పుడెప్పుడు అని అనుకుంటుంటాం, కానీ ఆయన వస్తే కనుక గూస్ బంప్స్ వస్తాయన్నమాట. ప్రతి ఒక్కడు పిల్లవాళ్ళు కూడా ఇంట్రెస్టింగ్గా కళ్ళు కూడా ఇటు పైకి అటుపక్క కానీ తిప్పకుండా ఆయన్ని చూస్తూనే ఒక అదేమంటారంటే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, ఒక భయం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఒక ఏమంటారంటే ఒక వైబ్రేషన్, ఒక షివరింగ్ కూడా వస్తుంది అనమాట. సో అలాంటి సినిమా కదా, ఇలాంటి సినిమాని కదా మనం ప్రమోట్ చేయాలి. వెళ్ళండి ప్రతి ఒక్కరూ. నాకు తెలిసినంత వరకు మన హిందువులుగా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా మహా అవతార్ నరసింహ. చెప్పాలి అంటే నేనే ఇప్పటికీ 2 times చూశానండి. యానిమేషన్ మూవీ అయినా కూడా ఆ విజువల్స్ కానీ ఆ వరాహస్వామిని ఎలా వచ్చాడు ఏంటి, ఆ భూదేవి మాతని కాపాడడానికి సముద్రం లోపలికి వెళ్ళి నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. నాకైతే కన్నా చాలా అంటే చాలా నచ్చింది మూవీ. మాత్రం వెళ్ళి చూడండి. నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను అనమాట, ప్రతి ఒక్కరూ వెళ్ళి చూడాల్సిన సినిమా. మన ఇండియన్ వాళ్ళు ఇండియాలో ఇలాంటి మంచి సినిమా యానిమేషన్లో వచ్చిందనంటే నాకు తెలిసినంత వరకు ఇది ఈజ్ ద బెస్ట్ మూవీ అనమాట. ఇంకోటి ఏంటంటే దీంట్లో చేసిన ఆ క్యారెక్టర్ చూపించాడు విధానం కూడా మనకి హిరణ్యకశిపుడిని ఎలా చూపించాడు ఏంటి, ఆయన భక్తితో ఏంటి, ఇక్కడ నరసింహస్వామి ఎలా వచ్చి అంతం చేస్తాడనేసే క్లైమాక్స్లో మాత్రము ఆ విష్ణుమూర్తిని చూపించడం కానీ, క్లైమాక్స్లో నరసింహస్వామి ఇద్దరూ ఒకే గెటప్లో రావడం కానీ, ఆ అవతారంలో కానీ నేనే దేవుణ్ణి అనేసి ఆ నరసింహస్వామి చెప్పడం కానీ, పట్టుకొని పొట్టకాడ చేతులు పెట్టి అవి పీకుతుంటే ఆ పేగులన్నీ ఇట్లా లేస్తుంటే నిజంగా ఒళ్ళు చెప్పాలంటే నాకే మాటలు రావట్లేదు, కానీ అలా వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఒళ్ళు అయితే కానీ వైబ్రేషన్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి. ఇంకోటి ఏంటంటే ఆ క్యారెక్టర్ ఎంత ముద్దుగా ఉందంటే అంత ముద్దుగా ఉందన్నమాట. ప్రహ్లాద క్యారెక్టర్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళంతా వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళడం కానీ, అక్కడ భక్తితో ఉండడం కానీ, వాళ్ళు అతన్ని దూరంగా ఉండాలి అని చెప్పన్నట్లు వాళ్ళని కొట్టడం కానీ, అక్కడ దేవుడు ఎలా కనిపిస్తాడు అనేసి మొత్తం విజువల్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి రియల్ హీరో నరసింహస్వామిగా చూపించారన్నమాట. మనకి ఆల్రెడీ హనుమాన్ అనే మూవీ వచ్చింది. ఇలాంటి ఆ కోవెల్లో ఇలాంటి మూవీస్ అన్నీ అప్పుడప్పుడు వస్తూ ఉంటేనే మనకి పిల్లలకు కూడా
మనకి సనాతన ధర్మం గురించి కానీ మనము దేవుళ్ళ గురించి ఏంటి ఎట్లా చరిత్ర ఏంటి అనేసి మర్చిపోకుండా ఇలాంటి మూవీస్ చూపిస్తే వాళ్ళకంటూ ఒక నాలెడ్జ్ అనేది వస్తూ ఉంటుంది. ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రతి ఒక్కరూ తీసుకెళ్ళి ఈ సినిమాని అయితే కనుక చూపించండి. మేము పెద్దవాళ్ళమే ఒక 2-3 టైమ్స్ చూస్తున్నామంటే ఇంకా పిల్లలకు చూపించండి. వాళ్ళు ఇంకా నాలెడ్జ్గా ఎంత బాగా నేర్చుకుంటారు ఏంటి అనేసి తెలుస్తుంది. ఈ మూవీ మాత్రం తీసిన డైరెక్టర్కి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అంత క్రియేటివిటీతో ఆ రైటింగ్ స్టోరీ కానీ చాలా అంటే చాలా బాగుందనమాట. ఇకపోతే దానికి తగ్గట్టుగా మ్యూజిక్ కూడా చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. మెయిన్ కెమెరా ఆ షార్ట్స్ అన్ని ప్రతి ఒక్క షార్ట్స్ తీసి చూపించాలన్నా కూడా కెమెరామ్యాన్ కూడా హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. సో మహా అవతార్ నరసింహస్వామి క్యారెక్టర్ మాత్రము నిజంగా ఆ క్లైమాక్స్లో ఆ నరసింహస్వామి వస్తుంటే అవతారం చూస్తుంటే అది మామూలుగా లేదండి చెప్పాలంటే. ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ హిరణ్యకశిపుని క్లైమాక్స్లో కొడుతుంటే ఒక్కొక్క దెబ్బకి ఎక్కడెక్కడ ఎగడ పడుతున్నాడో కూడా తెలియదు అనమాట. అలాగా ఆ విజువల్స్ మాత్రము నెక్స్ట్ లెవెల్లో ఉండింది. నేనైతే మాత్రము మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. సపోర్ట్ చేయండి. ఇలాంటి క్యారెక్టర్స్వి ఇల్లు అంబల్ ఫిల్మ్స్ వాళ్ళు చాలా తీస్తామని చెప్పి ప్లాన్లో ఉన్నారు. బట్ ఇవన్నీ మెయిన్ నాకు ఈ సినిమాలో బాగా నచ్చినది ఏంటంటే నరసింహస్వామి, ప్రహ్లాదుడు ప్లస్ అలాగే మనకు వరాహస్వామి ఈ క్యారెక్టర్స్ మాత్రం భయంకరంగా చూపించారండి మనకు మాత్రం. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే చాలామందికి నాకు లైక్ చేయకపోయినా పర్లా, షేర్ చేయకపోయినా పర్లా, సో మీరైతే కానీ ఈ రివ్యూ కానీ ఈ వీడియో కానీ వింటే మాత్రం ప్రతి ఒక్కరూ వెళ్ళి ఆ సినిమాని అయితే కానీ చూడండి, మీకే నచ్చుతుంది. నచ్చలేదంటే అప్పుడు అడగండి, నాకు కామెంట్ పెట్టండి. మీ పిల్లలు మాత్రం మీ పిల్లలు మాత్రం తీసుకెళ్ళి సినిమాని అయితే కానీ చూపించండి, ఓకేనా? ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అనమాట. ప్రతి ఒక్కరూ వీడియో చూసిన తర్వాత గుమ్న అయిపోతున్నారు, కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తూ ఉంటాయి అనమాట. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటా. సో ఇది గైస్ ఈరోజైతే కన్నా మహా అవతార్ నరసింహ స్వామి మూవీ రివ్యూ అయితే కన్నా. సో బాయ్ బాయ్.